వెల్కమ్ టు బద్దం ఫార్మ్ ఫ్రెష్ శంకర్పల్లి. దిస్ ఈజ్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి. ఇది మా బద్దం ఫార్మ్ ఫ్రెష్. ఇక్కడ మీకు మొత్తం మా ఫార్మ్ ఫ్రెష్ టూర్ చూపెడతాను మీకు. ఇది శంకర్పల్లి బోర్డు. ఇది దీని తర్వాత మొత్తం బీడిఎల్ అటు సైడు, అటు సైడ్ మొత్తం బీడిఎల్. ఇది శంకర్పల్లి బార్డర్లో ఉంటుంది ఇది. సో ఇది ఫార్మ్ మాది. అది రోడ్ ఏమో పొటెన్చేరు శంకర్పల్లి రోడ్ అది. సో ఈ ట్రాక్టర్ మేము డైలీ యూస్కి వాడతాము. నేను స్టార్టింగ్లో ఇప్పుడు చేపల కోసం 2 ట్యాంకులు కట్టించాను, కానీ పనులు వాళ్ళు అవుతలేదని చెప్పి అలానే వదిలేసినాను. అదిగా ఏవో ఇప్పటికి కొన్ని ఉన్నాయి, కొరమీను ఉన్నాయి, అట్లే ఉన్నాయి. సో ఇది ఫస్ట్ మేము కట్టిన షెడ్. ఈ షెడ్ అన్నిటికన్నా ఫస్ట్ కట్టినాం మేము. ఈ షెడ్లో అన్నీ ఒక 2 పాలి షెడ్ ఉంది, మిగతా అన్నీ అంటే కట్టినవి ఉన్నాయి దీంట్లో. అక్కడ లాస్ట్ 3 పాలు ఇస్తాయి, మిగతాయి కట్టినాయి. ఇది మన దున్నపోతు మొత్తం అంతా దీంతోనే అయినాయి పిల్లలని. ఇది ఫస్ట్ మేము తెచ్చుకున్నాం అక్కడ మన ఇది ఎర్రగడ్డలో కొనుక్కున్నాము. 30,000 40,000 అనుకుంటాను. 40,000 కొనుక్కున్నాం. ఇది చాలా బాగా అయింది, ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు అది అప్పుడు మేము తెచ్చినప్పుడు చాలా పిల్ల, కానీ ఇప్పుడు మంచిగా అయింది. ఇవి బల్లు మనవి. సో అన్నిటికన్నా బల్లు అయితే ఇవి మేము ఎర్రగడ్డలు ఒక అన్న మధుసూదన్ రెడ్డి అన్న తీసుకొచ్చింది ఇది మాకు. ఇది నార్సింగ్. ఈ బర్రె ఒక్కటే మాకు 8 లీటర్స్ 8.5 లీటర్స్ ఇస్తుంది. అంటే 2 చిన్న సన్నులు దానికి వదిలేస్తే. సో అరౌండ్ మాకు 20 లీటర్స్ దాకా వస్తున్నాయి. అంటే దుడ్డది తాగుతుంది కాబట్టి దుడ్డకి వదిలేస్తాము. నెక్స్ట్ ఇదొకటి ఇది అయిపోతుంది ఆల్రెడీ. సో ఇదొక 3 లీటర్స్ దాకా ఇస్తుంది. ఇది ఒక 1 లీటర్ దాకా ఇస్తుంది, ఎందుకంటే ఇది కట్టేసింది. ఎప్పుడు కట్టింది అది, సారీ ఇది ఈనబోతుంది. ఇది ఇంకా పాలు ఇస్తలేదు. ఇది మొన్న ఆపేసింది పాలు, ఒక 1 లీటర్ దాకా ఆపేసింది. సో ఇంకొక 1 మంత్లో ఇంచుమించు ఈనుతుంది ఇది బన్నీ జాతి. ఇది ఒక డిఫరెంట్ బ్రీడు. ఇప్పుడు అన్నిటిని కడిగిండ్రు, కొద్దిగా నీట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక వాటర్ ట్యాంకు. ఒకటే వాటర్ ట్యాంక్ ఉంది. ఇతను మా పన్నతను ఇతనే బయట ఒక 50 బళ్ళను ఒకతనే తీసుకెళ్తాను మొత్తం బయటికి గ్రేజింగ్. ఇది వాటర్ ట్యాంక్. నెక్స్ట్ ఇక్కడ చిన్న వాటర్ ట్యాంక్ కట్టిద్దాం అనుకుంటున్నాము, చాలా ఎక్కువ అయిపోయాయి కదా. ఇవి లోకల్ బల్లు. ఇవి మా వేరే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడనే కట్టేస్తారు. అంటే మేమే గ్రేజింగ్ చేపిస్తాము. లోకల్ బల్లు, కానీ బట్టే మంచిగా ఉంటాయి అవి. 4 లీటర్స్ దాకా ఇస్తాయి పాలు ఒక బర్రె అయితే. ఇవి దుడ్డలు, వాటి మన బల్ల దుడ్డలు ఇవన్నీ. ఇది గిరావు. సో కొద్దిగా ఇంతకుముందు ఏంటంటే ఈ షెడ్ లేకుండే, పైన షెడ్ ప్లెయిన్గా ఉంటుండే, కొద్దిగా కూలిపోయింది. ఇప్పుడు మంచిగా షెడ్ వేయించినాము. సో 1-2 డేస్లో కొద్దిగా లోపల కంజెస్ట్ అయింది మొత్తం ఆవులకి బల్లకి. అది మొత్తం తీసుకొచ్చేసి కొద్దిగా ఆవులని కొద్దిగా మంచిగా ఇక్కడ కట్టేస్తారు. ఇక స్పేస్ మంచిగా ఓపెన్గా ఉంది కాబట్టి కట్టేస్తారు. ఇది మా గిరావు. ఇవన్నీ ఇక 4 బళ్ళు ఉన్నాయి కదా, 4 బళ్ళు మేము బయట నుంచే తీసుకొచ్చినాము. చాలా బాగుంది, అంటే మంచిగా అయినాయి ఈ బళ్ళు మొత్తము. ఒక్కొక్క బర్రె మాకు ఇప్పుడు 4 అంటే దుడ్డకు వదిలేసిన తర్వాత 4.5 లీటర్స్ ఇస్తుంది. అన్నీ కట్టేసినాయి మాకు. ఒక బర్రె ఆ కార్నర్లో ఒక్క బర్రె కట్టలేదు, మిగతా అన్నీ కట్టేసినాయి. ఇది బర్రె చాలా బాగుంటుండే. కొద్దిగా దీనికి కాళ్ళు మొన్న గాలి రోగాలు అని చెప్పి వచ్చిండే, అస్సలు నడవలేకపోయింది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నాము, బాగా నడుస్తుంది. సో దీన్ని వదిలేసినాం. ఇక అక్కడ ఓపెన్ ల్యాండ్లో వెళ్ళి గ్రాస్ కావాల్సినప్పుడు తింటుందని చెప్పి. సో ఇప్పుడు కొద్దిగా మంచిగా సెట్ అయింది. దుడ్డ గిట్టంగా కాళ్ళు నొప్పి ఉండే, ఇప్పుడు కొద్దిగా మంచిగా నడుస్తుంది దుడ్డే. ఈ బర్రె ఇట ఏంటంటే కొద్దిగా కాళ్ళు నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా మంచిగా నడుస్తుంది. సో ఇది సెట్ అయినాక ఇది ఇంచుమించు 5 లీటర్స్ పైన ఇస్తుండే పాలు. వీక్ అయిందని చెప్పి మొత్తం తగ్గిపోయింది. ఇక పాలు వింటలేము ఇప్పుడు మేము, సెట్ అయినాక పిందామని చెప్పి. ఇది మా బుల్లు. సేమ్ ఆ దున్నపోతు తెచ్చినప్పుడే ఈ బుల్లు తెచ్చినాం మేము, ప్యూర్ గిరు. ఇది కట్కే వాళ్ళకి అమ్ముతుంటే తీసుకున్నాం. ఇది మేము 19,000 కొనుక్కుంటే అన్న మదన్న ఒక 2,000 ఎంత ఎక్కువ ఇచ్చి తీసుకొచ్చింది బుల్లు. చిన్నది ఉండే ఇది, ఇప్పుడు బాగా పెద్దగా అయిపోయింది బుల్లు. మా దగ్గర ఉన్న ఆవులకు మొత్తం ఇదే బుల్లు అనమాట. ఇవి 2 ఎడ్లు మా దగ్గర పుట్టినాయి. ఇవి 2 ఇవన్నీ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఈ 2 మా దగ్గర పుట్టి ఇప్పుడు 2 కట్టేసినాయి. ఇవి 2 దుడ్డలు మా దగ్గర. దున్నపోతు ఇట ఉంది దాంట్లో. అక్కడ పోయేనా దున్నపోతు పోయేనా, అది చాలా బాగుంది, మంచిగా దున్నపోత చూస్తున్నారు కదా. ఇది మా గిరావు మంచిది. ఇది దున్నపోతు. ఇది చాలా బాగుంది, మంచిగా అయింది. ఇది చాలా మంచిగా.
సో ఇది మేము బ్రీడింగ్కి పెట్టుకుంటాం అనుకుంటాం ఒక 1-2 ఇయర్స్ తర్వాత పెద్దగా అయిన తర్వాత. ఇక్కడ మొత్తం ఆవులు కట్టినాము. ఈ ఆవులకి కొద్దిగా టైట్ అయిపోయింది. బయట ఎక్కడైతే కొత్తగా కట్టినామో దాంట్లో ఇవన్నీ ఆవులు వాడతాము. ఇక్కడ గిరి చూడండి, గిరి ఆ బుల్లు లాస్ట్లో ఉంది, చాలా పెద్దగా అన్నిటి పక్కన చూస్తే మీకు తెలుస్తుంది చాలా పెద్దగా ఉంది. మిగతా ఇవన్నీ గిరావులు, ఇక మళ్ళా సాహివాలు, ఇది ఒక్కటి మాకు లోకల్. ఇక లోకల్ది కానీ పాలే మిందాం దీన్ని అట్లనే వదిలేసినాము. దీని పిల్ల ఇది వైట్ది. వైట్ సఫేద్ వాళ్ళకైనా ఇది జస్ట్ 1.5 ఇయర్ అయిందండి అంతే. 1.5 ఇయర్ ఇంకా కంప్లీట్ కాలేదు, 1 ఇయర్ పైన కొద్దిగా అయింది. కానీ చాలా పెద్దగా అయింది అసలుకి, ఎందుకంటే దాని పాలు దానికే వదిలేస్తాం కాబట్టి చాలా బాగా పెద్దగా పెరిగింది. ఇక మిగతా అన్నీ మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఏవైతే లైన్ ఉన్నాయో ఈ లైన్వి అక్కడ లాస్ట్ 2 ఉంటాయి. అవి మేము కట్క వాళ్ళకి అమ్ముతుంటే కొనుక్కున్నాము. అదే మదన్న నేర్పించింది మాకు. ఇప్పుడు పెద్దగా అయినాయి ఇవన్నీ, దాంట్లో ఒక 2 కట్టినాయి ఇవన్నీ. సో కట్క వాళ్ళకి అమ్ముతుంటే తీసుకొచ్చినప్పుడు చాలా వీక్గా ఉండే అసలు. ఇప్పుడు బయటికి వెళ్తున్నా కదా మంచిగా సెట్ అయినాయి ఇప్పుడు. ఇది మా బద్దం ఫామ్ ఫ్రెష్. ఇక డైరీ అనేది చాలా కష్టము మెయింటైన్ చేయడము, కానీ ఇక అది ఎస్పెషల్లీ పనులు దొరకడం మనకి, క్లీనింగ్ అది మొత్తము అది. కానీ ఇలా ఫైనల్గా మనకి కొద్దిగా పనులు అది సెట్ అయ్యేసరికి టైం పట్టింది. సో ఇప్పుడు అంతా మంచిగానే ఉంది. మెయిన్ ఇంకోటి ఏంటి అంటే డైరీలో మెయిన్ ఇష్యూ ఏంటిదంటే మనకి కావాల్సింది డైరీ తెచ్చుకున్నప్పుడు మనకు దాంతోపాటు ఏంటిదంటే ఎప్పుడైనా సరే మనకి ముందు అవగాహన ఉండాలి, లేకపోతే కష్టము. సో నేను ఇంకొక వీడియో తీసి దాంట్లో మొత్తం మీకు అప్డేట్ చేస్తాను క్లియర్గా. డైరీ ఎలా పెట్టాలి, ఏమేమి చేయాలి, దానికి మీకు ముందు ప్రీ రిక్వైరీస్ ఏంటి అవన్నీ చెప్తాను మీకు. ఇక సో మాకు పాలు అక్కడ పైన 2 ఇస్తాయి, ఇక్కడ 4 ఇస్తాయి మాకు పాలు. ఇవి 4 ఇస్తాయి. ప్లస్ అది ఒకటి బయట తిరుగుతుంది కదా, అది పాలు మంచిగా ఇస్తుంది కానీ కొద్దిగా వీక్ అయిందని చెప్పి అది తీసుకుంటలేము పాలు. అది ఒక 1 మంత్ సెట్ అయిన తర్వాత అప్పుడు దానికి పాలు వింటాము. ఈ ఆవులల్లో ఇది ఇస్తుంది మాకు. ఒక గిరా ఉంది అక్కడ, సాయి వాళ్ళు ఉంది, ఆ 2 ఆవులు పాలు ఇస్తాయి. కానీ ఆపేసినాం అది ఇక వాటికి గిట్టంగా కాలు రోగాలు వచ్చి ఉండే. ఇక్కడ గాలి రోగం అని అంటారు. అంటే ఏంటంటే కాళ్ళల్లో బాగా పుండు అయిపోతుంది, అసలు నడవలేకపోతాయి, ఏం తినవు, కడుపులో పుండ్లు అవుతాయి. సో దానివల్ల బాగా తగ్గుతాయి. మాకు ఫార్చునేట్గా 1-2 వచ్చి స్టార్ట్ అయ్యేసరికి మేము అన్నిటికీ వ్యాక్సిన్ ఇచ్చినాము. వ్యాక్సిన్ ఇచ్చేసరికి మాకు ఇప్పుడు అంత మంచిగా సెట్ అయిపోయింది. సో చూడండి మా బుల్లది. ఇది ఇంకో మాకు ఆ బుల్ల అయిపోయిన తర్వాత ఆ బుల్ పెద్దది. ఏ బుల్లేనా? ఇది ఉంది కానీ ఇది ఇంకో బుల్ మా దగ్గర. ఇది చూస్తున్నారు కదా, ఇది ఇంకో బుల్. ఇది ఇక్కడ ఉంది గోడకి, నేను అక్కడ దగ్గర తెలిసి పెడతాను. ఆ బుల్లు మాకు ఇది మంచిగా అవుతుంది ఇక మాకు. ఇది నెక్స్ట్ దాని తర్వాత ఇదే పెడదాం అనుకుంటున్నాం బుల్లిగా. అక్కడ సెకండ్ ఉంది కదండి, ఇది బుల్లు. ఇది మాకు ఇంకో బుల్లు. దాని తర్వాత మేము ఇదేగా మాకు బుల్లు తీసుకుందామని చెప్పి అనుకుంటాం. అంటే ఆ బుల్లు ఒకటి, ఈ బుల్లు ఉంటుంది మాకు నెక్స్ట్. ఇదండి ఇక మా ఫామ్ ఫ్రెష్. నెక్స్ట్ మీకు ఇంకా వేరే వీడియోస్ తీసి మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.